గ్రేట్, నేచర్ ఈజ్ సుప్రీం. పైన దేవుడున్నాడు, అన్ని చూస్తున్నాడు, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో తనని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఎమోషనల్ అయ్యారాయన. లిక్కర్కు నేను దూరం, నా అరెస్టు అన్యాయం అంటున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీ ప్రజలకు చెవిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. తనను అరెస్టు చేసినందుకు బాధ లేదు, కానీ లిక్కర్ కేసులో అరెస్టు చేసినందుకు చాలా బాధగా ఉందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తాను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కారణంగా నాన్నను అన్నను కోల్పోయా, కుటుంబంలో అలా జరిగిన తర్వాత లిక్కర్ను ద్వేషించే తనను అదే లిక్కర్ కేసులో అరెస్టు చేయడం బాధగా ఉందన్నారు చెవిరెడ్డి. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు ఆయన కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ కూడా తన ఆవేదనను వెళ్లగక్కారు చెవిరెడ్డి. నాకు మద్యం తాగే అలవాటు లేదు, నేను ఎప్పుడూ అమ్మలేదు, ఈ కేసులో నా తప్పేమీ లేదు, అయినా నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు అంటూ ఆరోపించారు. గాడ్ ఈజ్ గ్రేట్, నేచర్ ఈజ్ సుప్రీం. పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఆయనే అంతా చూసుకుంటాడని వ్యాఖ్యానిస్తూ పోలీస్ జీపు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నా మనస వాచ కర్మేనా, నేను లెక్క జోలికి ఎప్పుడు పోలేదు, లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు, కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్గా గాడ్ ఈజ్ గ్రేట్, అల్టిమేట్గా నేచర్ ఈజ్ సుప్రీం. నేను నమ్ముతా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా. లిక్కర్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల కూడా కన్నీరు పెట్టుకున్నారు. నడుం నొప్పితో నరకం అనుభవిస్తున్నా బెయిల్ ఇప్పించండి యువర్ హానర్ అంటూ ఏసీబీ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు దగ్గర తనను కలిసేందుకు వచ్చిన అనుచరులను చూసి చలించిపోయారు. ఇలా తన లిక్కర్ కష్టాలు, కన్నీళ్లను ఎక్స్ప్రెస్ చేస్తూ ఎమోషనల్ అవుతున్నారు చెవిరెడ్డి.